నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి ప్రోటీన్తో కూడిన హెల్దీ రెసిపీ. అలాగే ఇక్కడ నేను ఒక చుక్క కూడా ఆయిల్ యూజ్ చేయకుండా ఈ రెసిపీస్ చేస్తున్నాను. సమ్మర్లో అయితే కడుపులో చాలా చల్లగా దండిగా ఉంటుంది. ఏ కాలంలో అయినా తీసుకోవచ్చండి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఈ ఫుడ్. దీనికోసం ముందుగా ఒక కప్పు కాబూలీ శనగలను తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నానబెట్టుకున్నాను. వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి తగినన్ని నీళ్లు పోసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. చక్కగా ఉడుకుతాయి మనకు కావాల్సినట్టుగా. ఇలా ఉడికించుకుందాము. ఇవి ఉడికేసరికి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం గంటెతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక్క చిటికెడు మాత్రం నేను పసుపును వేసుకుంటున్నాను. ఈ పసుపు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు తురిమిన అల్లాన్ని వేసుకుంటున్నాను. అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవచ్చు, కానీ పెరుగులో వేసినప్పుడు మనకు పంట కింద తగిలితే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి, అందుకని తురిమి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టమాటాను కూడా సన్నగా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్నగా తుంపి వేసుకున్నాను. ఒక క్యారెట్ని కూడా సన్న ముక్కలుగా చేసి వేసుకున్నానండి. ఈ క్యారెట్ని మీరు తురుమైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అల్లం వేసాను కదా, ఈ ప్లేస్లో మీరు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న కాబూలీ శనగలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కాబూలీ శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి. ఈ సమ్మర్లో ఇలా పెరుగుతో తిన్నామనుకోండి కడుపులో చాలా చల్లగా దండిగా ఉంటుంది. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఇందులో డైరెక్ట్గా వేయడం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళకి లాస్ట్లో వేసి ఇవ్వచ్చని ఒక కప్లోకి తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 చెంచాల వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ రెసిపీలో నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నిమ్మరసం కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ పెరుగుని మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం అవసరమైతే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది అనిపించింది. అంతేనండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి రెసిపీ రెడీ అయినట్టే. ఈరోజైతే నేను ఇవి ఒక కప్పుడు ఇంకా కొర్ర అన్నం ఒక కప్పుడు మాత్రం రెడీ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కింద. ఈ కొర్రలతో చేసిన పెరుగన్నాన్ని కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. ఒకసారి వీలైతే ఈ రెసిపీని కూడా చూసి ట్రై చేయండి. అంతేనండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.